చాలా థ్యాంక్స్ బాబు. నువ్వే లేకపోతే ఈరోజు మా శ్రీజ ప్రాణాలతో బయటపడేదే కాదు. నువ్వు నిజంగా మా పాలిటి దేవుడివి మీరు అని అంటాననుకున్నావా? ఎంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు? ఇంత సడన్గా అడిగితే ఏం చెప్పే తాతగారు? శ్రీజాని కాపాడడం నా బాధ్యత. అయినా ఈ విషయం మీకు చెప్పినా అర్థం కాదులేండి. ఓహో, ఇందులో అర్థం చేసుకోవడానికి ఏముందిలే. మా కాలంలో ఇలాంటి ఫిట్స్ చాలా చేశాం. అయినా దానికి ఒక కారణం ఉండేది. ఏం కారణం తాతగారు? అదేనయ్యా, లవ్వు. ఓ, తాతగారు మీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. మీకు సిస్టర్ ఉందా? పదరా. కాస్త బయటికి వెళ్ళొస్తానమ్మా. అలాగే తాతయ్య. రే రాజ్, మామూలుడు గారు మామ. ఈ ఇంట్లో నువ్వు మీ తాతయ్య ఇద్దరే ఉంటారా? అవును. మీరు చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగారా? నాకు అమ్మ నాన్న అన్నీ మా తాతయ్యే. మీరు చాలా లక్కీ. మిమ్మల్ని అలా చేయి, ఇలా చేయి, అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. అంత మాత్రాన్నే లక్కీ అయిపోతారా? అమ్మ నాన్న లేకుంటే అది లైఫే కాదు. వారి ప్రేమ ఆప్యాయతల మధ్య ఉంటేనే లైఫ్. నువ్వు పాతకాల అమ్మాయిలా ఉన్నావేంటి? ఓకే, లీవ్ ఇట్. ఒక పని చేయి, మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. లైఫ్ థ్రిల్లింగ్గా ఉంటుంది. పెళ్ళా? అలాంటి ఆలోచనలు నాకు లేవు. నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. నీకేమన్నా పిచ్చా? నీకు లైఫ్లో తోడెవరు వద్దా? ఎందుకొద్దు? మీరంతా మంచి ఫ్రెండ్స్ దొరికారు కదా. అనాథ పిల్లలు, వారి చదువులు, నా అంబిషన్స్ ఇవన్నీ నాకు తోడుగా ఉన్నాయి. ఏం అమ్మాయిని పట్టాం మామ. మామ, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ లైఫ్ సెటిల్ మామ. అయినా మీ లవర్కి ఏమైనా చెల్లెలు ఉన్నారా? నా లవర్కి ఎవరు లేరా? వీళ్ళ లవర్ హలో హలో, ఇక్కడ ఆల్రెడీ క్యూలో ఉన్నాం అమ్మా. వాడు క్యూలో ఉన్నాడంట, వదిలేరా. ఇప్పుడు చూడు ఏం అయినా చేస్తాను. నాకెప్పుడు దొరుకుతారు? పోరా, పో. ఎప్పుడు దొరుకుతారా? సారీ రాజ్, నీకు శ్రీజ దొరకదు. కన్ఫర్మ్ ఇది మరో మదర్ తెరేసా. నీకు నేనే గతి. మన అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా మనం త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కని దీనికి ఇద్దాం. ఇది చదివించుకుంటుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అవర్ లవ్ స్టోరీ. నువ్వు నోరు మూసుకుని కారు ఎక్కవే. నువ్వు పోరా, డ్రాప్ చేయబో. పోరా, నువ్వు ఎక్కు. యాదవా, కుళ్ళు పోతులారా. సారీ అండి, అది చిన్నప్పటి నుంచి అంతే, నోటుకు వచ్చినట్టు వాగుతుంది. మీరేం పట్టించుకోకండి. ఛత్, ఒక్క ముక్క పడట్లేదు. నాకు వచ్చింది. వచ్చాడ్రా కింగ్. సెటప్ అదిరింద్రోయ్. నేను మాట్లాడేదంతా షూట్ చేయి. ఓకే. హలో బాస్, ఏంటంతా వింతగా చూస్తున్నారు? ఓ, మనం ఎవరో తెలియదు కదూ. మనమే శ్రీజ బాయ్ ఫ్రెండ్. మీరు శ్రీజాని కిడ్నాప్ చేసిన రౌడీల్ని చితక్కొట్టి ఆమెను తిరిగి తెచ్చుకున్నవాడిని, అవసరమైతే మిమ్మల్ని జైలుకి పంపించే సాక్ష్యాలున్నోడిని. ఏంట్రా ఫైటింగా? 1 2 3 4 5 కమాన్. అయినా వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు. కోర్టులు కేసులు అంటూ టైం వేస్ట్ చేసుకోవడం తప్ప. మనకంత టైం లేదు బాస్. ఏదో శ్రీజాని పెళ్లి చేసుకొని లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నా. చేసుకో, పెళ్లి చేసుకో, ఇంకేమైనా చేసుకో. అవన్నీ మాకెందుకు చెప్తున్నావు? నన్ను ఏం చేస్తారు? నీకంత సీన్ లేదు. ఏంటి బాస్, నేను ఇంత స్ట్రైట్ రూట్లో వస్తుంటే నువ్వు రాంగ్ రూట్లో వస్తావేంటి? నేను హ్యాపీగా ఉండాలంటే నువ్వు శ్రీజాని ఏం చేయకూడదు. నువ్వు శ్రీజాని ఏం చేయకూడదు అంటే ఆ ట్రస్ట్ డబ్బు నీకు కావాలి. కాబట్టి ఒకదానికొకటి ముడిపడుందిగా, అందుకే డీల్ మాట్లాడదామని వచ్చా. డీలా? నువ్వు శివరామ్కి హెల్ప్ చేస్తే నీకు బోర్డు 20% ఇస్తాడు. అదే నువ్వు నాకు హెల్ప్ చేస్తే నీకు 50% ఇస్తా. అదేలా? అదేలా? రేయ్, తీసించాలి కానీ రా. ఆగు, మీ డీల్ ఏంటో చెప్పండి. ఓకే, శ్రీజాను పెళ్లి చేసుకుంటే 400 కోట్లు నా సొంతం అవుతాయి. ఆ 400 కోట్లో 50% నీకు ఇస్తా, నువ్వు నాకు హెల్ప్ చేస్తే. అందరూ నన్నే హెల్ప్ అడుగుతారు, మీరేంటి ఇలా కొత్తగా అడిగారు? మరి ఇందాక ఫోజ్ పెట్టావు. రండ్రా.
ఇక నువ్వు వెళ్ళు బాబు, డీలోకి అయ్యింది. ఓకే బాస్, మాకు ఈ డీల్ ఓకే. ఓకేనంట్రా. మాకు ఓకే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.